ఇరాన్కి సంబంధించినటువంటి తాజా ఉదంతం ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం దాని వెనకాల ఉన్న టోటల్ ఇంపాక్ట్ మీదన ఏదైతే పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఇరాన్ అధ్యక్షుడి మరణం మే 19, 2024 సాయంత్రం సమయం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తాజాగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 4 ఇరాన్ ప్రముఖులు మరణించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా మాలిక్ రెహ్మతి, గవర్నర్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ మొహమ్మద్ అలీ హషేం, అయితుల్లా అలీ ఖొమైనీ యొక్క ప్రతినిధి తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్కి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్ సరిహద్దు దేశమైన అజర్బైజాన్లో ఒక ప్రాజెక్టు ప్రారంభించడానికి వెళ్ళాడు. అజర్బైజాన్ దేశంతో ఆనుకున్న ప్రావిన్స్ తూర్పు అజర్బైజాన్, ఇది ఇరాన్లో ఉంది. ప్రాజెక్టు ప్రారంభించి తిరిగి టెహ్రాన్ వచ్చే క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కానీ సహాయక చర్యలు ప్రారంభించిన 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించలేకపోయారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న 40 ఏళ్ల పాతదైన బెల్ 212 హెలికాప్టర్. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న బెల్ హెలికాప్టర్తో పాటు మరో 2 హెలికాప్టర్లు కాన్వాయ్లో ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం పూర్తిగా కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం అవడం వల్ల సెర్చ్ టీంకి 11 గంటల టైం పట్టింది ఆ ప్రదేశాన్ని కనుక్కోవడానికి. బెల్ 212 హెలికాప్టర్ కెనడాలో తయారైంది. ఇరాన్ మీద ఆంక్షలు అమల్లో ఉండటం వల్ల స్పేర్ పార్ట్స్ సప్లై లేదు గత 3 దశాబ్దాలుగా. ఇరాన్లో స్థానికంగా కొన్ని స్పేర్ పార్ట్స్ తయారు చేసుకుని కాలం గడుపుతుంది ఇరాన్. బెల్ 212 హెలికాప్టర్కి ఎలాంటి రాడార్ లేదు, కనీసం వెదర్ రాడార్ కూడా లేదు. కేవలం రేడియో నావిగేషన్ మీద ఆధారపడి వెళ్లాల్సి ఉంటుంది. ఇది బేసిక్ నావిగేషన్. మంచు కురుస్తున్నప్పుడు పైలట్కి 3 మీటర్ల దూరంలో ఉన్న మాత్రమే కనబడతాయి. సీలింగ్ పరిమితి 5,300 మీటర్లు లేదా 17,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. కానీ పాత పడిపోవడం వల్ల, స్పేర్ పార్ట్స్ లేక, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల 10,000 అడుగుల ఎత్తు వరకు మాత్రమే సీలింగ్ పెట్టారు. కానీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎత్తైన కొండలు ఉన్నాయి మరియు మంచు కురుస్తోంది. 10/2022లో కెనడా తన అన్ని బెల్ 212 హెలికాప్టర్లను సర్వీస్ నుండి తీసేసింది. అసలు వీటి తయారీ 1998లోనే ఆపేశారు. 2023లో పర్షియన్ గల్ఫ్లో ఇలాంటిదే మరొక హెలికాప్టర్ కూలిపోవడంతో అన్ని దేశాల్లో వీటిని సర్వీస్ నుండి తొలగించినాయి. సో ప్రమాదానికి కారణం ఇంకేం కావాలి? ఇకపోతే కొన్ని ఊహలు, మరికొన్ని పుకార్లు అయితే షికారు చేస్తున్నాయి సోషల్ మీడియాలో. అవేంటో, వాటి తాలూకు ప్రభావం ఏంటో చూద్దామా. ఇబ్రహీం రైసీ మరణం వెనక ఇజ్రాయెల్ మొసాదాస్తం ఉంది. ఇది పూర్తిగా నిజం అవ్వచ్చు లేదా అబద్ధం అవ్వచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రస్తుతం పాలస్తీనాలోని రఫా పట్టణం మీద దృష్టి పెట్టింది. మల్టీ టాస్కింగ్ చేసే స్థితిలో లేదు. అంతరిక్షం నుండి లేజర్ రేస్తో హెలికాప్టర్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. అంత శక్తివంతమైన లేజర్ని ఇంకా తయారు చేయలేదు ఏ దేశం కూడా. భూమి మీద నుండి ప్రయోగించే లేజర్ గన్ ఎక్కువ దూరం వెళ్ళదు. పైగా విద్యుత్ వినియోగం కోసం 2 పెద్ద ట్రక్కులు జనరేటర్ కోసం వాడుతున్నారు. అంతరిక్షంలో భారీగా విద్యుత్ తయారు చేసే టెక్నాలజీ లేదు. కేవలం సోలార్ పవర్ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఆ విద్యుత్ సరిపోదు. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్లో చిన్న బాంబు టైమర్తో పేలే విధంగా అమర్చి పేల్చివేసింది ఇజ్రాయెల్. దీన్ని సమర్థించడానికి అవకాశం ఉంది. గతంలో అజర్బైజాన్ ఆర్మేనియాతో చేసిన యుద్ధంలో ఇజ్రాయెల్ అజర్బైజాన్కి ఆయుధాలు సరఫరా చేసింది. ఇజ్రాయెల్కి అజర్బైజాన్లో ఏజెంట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పుకారికి అర్థం ఉంది కొట్టిపారేలు. ఇజ్రాయెల్ మోడీపై చేసిన స్టింగర్ మిస్సైల్ను ప్రయోగించి హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేసింది. ఇలా చేయగలిగే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది. స్టింగర్ మిస్సైల్ను భుజం మీద పెట్టుకుని ప్రయోగించవచ్చు. మరి స్టింగర్ మిస్సైల్ హీట్ సీకింగ్ సెన్సార్తో పనిచేస్తుంది కదా. మరి 3 హెలికాప్టర్లు కాన్వాయ్లో ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ని ఎలా కూల్చగలదు? 3 హెలికాప్టర్లు వేడిని వదులుతాయి అన్నది నిజమే. అందుకే మోడిఫై చేసి ఉండొచ్చు. అది ఎలా అంటే, స్టింగర్ మిస్సైల్ ముందు ఉండే సీకర్ స్థానంలో ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ సీకర్ అమర్చి ఇబ్రహీం రైసీ ప్రయాణించే బెల్ 212 హెలికాప్టర్ ఇమేజ్ని మెమరీలో స్టోర్ చేస్తే మిస్సైల్ తన మెమరీలో ఉన్నటువంటి ఇమేజ్ని హెలికాప్టర్తో సరిపోల్చుకుని నేరుగా ఆ హెలికాప్టర్ని టార్గెట్ చేస్తుంది. ఇలా చేయగలిగే సామర్థ్యం ఇజ్రాయెల్కి ఉంది కాబట్టి ఆ రూమర్కి విలువ ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.